ఫ్రెండ్స్, స్క్రీన్ పైన చూపిస్తున్న ఐటమ్స్ అన్ని చక్కగా మనం మిక్సీ పట్టేసుకొని మెత్తటి పౌడర్ చేసేసుకోవాలి. ఈరోజు మీకు చూపిస్తుంది చికెన్ మంది అన్నమాట. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. సో మనం చేసుకున్న పౌడరు సగం పౌడర్ ఒక బేసన్లో వేసేసి కాస్త ఆయిల్ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఇదంతా మిక్స్చర్ రెడీ చేస్తున్నాము. చికెన్ పౌడర్ వేసుకున్న తర్వాత కాస్తంత మిర్చి పౌడర్ వేసేసుకోవాలి. కారం వేసేసుకొని చక్కగా మనం ఆయిల్, ఈ మసాలా, కారం చక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఎందుకంటే ఈ మిక్స్చర్ మొత్తం మనము చికెన్కి పట్టించాలన్నమాట. సో చక్కగా కలుపుకోవాలి. తర్వాత నేను వేస్తుంది ఇది చాట్ మసాలా, తర్వాత జింజర్ మసాలా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, జింజర్ పౌడర్, ఓకేనా. సో చక్కగా ఇది కూడా మనము దీంట్లో ఈ మిక్స్చర్లో ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అస్సలు ఉండొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చికెన్కి మనం చక్కగా మ్యారినేట్ చేయాలి, చక్కగా మనం రుద్దాలి. ఫ్రెండ్స్ బాగా రుద్దాలి, అప్పుడే చక్కగా టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత నేను వేస్తుంది దీంట్లో సాల్ట్ వేసేసాను. నేను చికెన్ తీసుకుంది 3 kgs చికెన్. ఫ్రెండ్స్ ఆల్రెడీ 30 minutes నేను సాల్ట్ వాటర్లో పెట్టాను అనమాట. తర్వాత నేను దీంట్లో సాఫ్రాన్ వాటర్ వేస్తున్నాను, 6 tablespoon. సాఫ్రాన్ అంటే సాఫ్రాన్ వాటర్, ఆల్రెడీ నేను గురువెచ్చ వాటర్లో సాఫ్రాన్ వేసి కాసేపు అలా పెడితే మంచి కలర్ వచ్చింది. ఫ్రెండ్స్ సాఫ్రాన్ చూస్తున్నారు కదా. సో సాఫ్రాన్ 3 tablespoon దీంట్లో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాత 3 tablespoon లెమన్ జ్యూస్ కూడా. ఫ్రెండ్స్ మంచి టేస్ట్ వస్తుంది, తప్పకుండా కలపండి ఫ్రెండ్స్, మీరు మంచి టేస్ట్ వస్తుంది మీరు, ఓకేనా. చక్కగా దీని అంతా మిక్స్ చేయండి. ఫ్రెండ్స్ మిక్స్ చేసిన తర్వాత మనం చికెన్ మంచి చక్కగా కడుక్కున్నాం కదా, ఉప్పు నీళ్ళలో వేసేసి మనం 30 minutes పెట్టుకున్నాం కదా, చక్కగా మనము చికెన్కి బాగా రుద్ది చక్కగా మనము కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. తర్వాత చికెన్ని మనము ఒక 4 hours ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేకపోతే ఓవర్ నైట్ పెట్టచ్చు, లేదా బయట పెట్టాలి అంటే తొందరగా చేసుకోవాలంటే ఒక 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఓకే, మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో నేను మాత్రం ఏం చేశానంటే చక్కగా మ్యారినేట్ చేసుకొని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నమాట, నెయ్యిలో డ్రై ఫ్రూట్స్. సో నేను కాజు, బాదం, కిష్మిష్ వేసేసుకున్నాను. ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా తియ్యగా ఉంటుంది కిష్మిష్ కాబట్టి, తర్వాత వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్, మీ ఇష్టం ఫ్రెండ్స్. సో వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మ్యారినేట్ చేసిన ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసిన చికెన్ని మార్నింగ్ తీసేసి చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ చూసుకోవాలి. ఫ్రెండ్స్ దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా చికెన్ని అలా పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. ఒక 25 to 30 కంపల్సరీ మినిట్స్. మ్యారినేట్ చేసింది తొందరగానే ఉడుకుతుంది, కానీ బెస్ట్ 25 minutes పెడితే చికెన్ని చక్కగా మనము అది పైన ఉడికిపోతుంది అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో నేను ఒక 25 minutes తర్వాత ఇలా చూసాను, చక్కగా ఉడికింది. సో చికెన్ని తీసి మనం పక్కకు పెట్టేసుకోవాలి. కింద మనము స్టీమింగ్కి వాటర్ పోస్తాం కదా, ఇది చికెన్ స్టాక్ లాగా తయారవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో దీనిపైన జ్యూసెస్ అన్నీ మనం వాటర్లో దిగిపోయి చక్కగా చికెన్ స్టాక్ రెడీ అవుతుంది. తర్వాత ఈ చికెన్ని మనము కాస్త ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై అంటే అసలు తొందరగానే ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఉడికిపోతుంది కదా, మళ్ళీ నైట్ మ్యారినేట్ చేసాము చక్కగా. సో బ్రౌనిష్ కలర్గా చక్కగా మనము ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ బాగుంటుంది, ఆ స్మోకీ టేస్ట్, స్మెల్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మసాలాలన్నీ బాగా దానికి పట్టుకొని ఉంటాయి కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూస్తున్నారా, నాకు ఈ 3 kgs చికెన్ నాకు 2 bowls రెడీ అయిపోయాయి అనమాట. సో ఫ్రై చేసి నేను రెడీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చక్కగా చికెన్ స్టాక్ కూడా నాకు రెడీ అయిపోయింది. తర్వాత బౌల్ పెట్టుకొని కాస్త ఆయిల్ పోసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఒక 4 onions కట్ చేసి వేసుకొని బ్రౌనిష్ అయిన తర్వాత మన ఈ మసాలా, సగం మసాలా ఉంటుంది కదా మంది మసాలా, దాంట్లో వేసేసుకొని చక్కగా మనము ఈ చికెన్ స్టాక్ దాంట్లో వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ మంచిగా
మనము ఆనియన్స్ బ్రౌన్ కలర్ కావాలి. చికెన్ స్టాక్లో మనము ఈ సాఫ్రాన్ వాటర్, మనం హాఫ్ ఆఫ్ ద వాటర్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. తర్వాత చక్కగా బాయిల్ కానివ్వాలి, సూపర్గా బాయిల్ కావాలి. అప్పుడే మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. సో చికెన్ స్టాక్ కూడా మనం కొలతలో చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 అయినా 1/4 వాటర్ పోసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా కలిపేసుకొని ఒక 60% ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, తర్వాత పైనుంచి మనం ఫ్రైడ్ చికెన్ వేసేసుకొని చక్కగా దీని ఫ్రెండ్స్ చక్కగా ఎంత అంటే సూపర్గా ఉంటుంది. చక్కగా ఎన్నిసార్లు అంటున్నాను కానీ అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని మనము ఒక 25 మినిట్స్ ఫ్రెండ్స్, 25 మినిట్స్ చక్కగా దమ్కి టైపు మనము ఇచ్చేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి దానిపైన చుట్టూ పిండి అయినా లేకపోతే చక్కగా వాటర్ అయినా, హెవీ వాటర్ అయినా పైన పెట్టేసి మనము ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి, కింద అయితే మాడనీయకుండా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో మన మంది రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. తర్వాత మీకు మంది చట్నీ చూపిస్తున్నాను. టమాటో తీసుకున్నాను, ఎల్లిపాయ తీసుకున్నాను, కొరియాండర్ తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్, తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని మనం నిమ్మకాయ కూడా దీంట్లో పిండేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ నిమ్మకాయ, ఒక 10 డ్రాప్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్, పులుపు పట్టి వేసేసుకొని చక్కగా సాల్ట్ వేసేసుకొని మనము చక్కగా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనకి మంది చట్నీ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చిందా, బాగుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్